మహాభారతంలో ద్రౌపది అడిగిన ఒక్క ప్రశ్న సమస్త సభను మౌనంలో పడేసింది. హస్తినాపుర సభ, గురువులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ధర్మం చెప్పే పెద్దవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కానీ అధర్మానికి పాల్పడినప్పుడు ఒక్కరు కూడా మాట పెదలలేకపోయారు. దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు జోదమాడుతున్నారు. యుధిష్ఠిరుడు ఒక్కొక్కటి ఓడిపోతున్నాడు. తన రాజ్యాన్ని, సంపదని, ఆఖరికి తననే ఓడిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు యుధిష్ఠిరుణ్ణి సతీమణి అయిన ద్రౌపదిని కూడా స్టేక్గా పెట్టమని అడిగాడు. ఆఖరికి ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. అప్పుడు ద్రౌపది సభ మధ్యలో నిలబడి ఒక ప్రశ్న అడిగింది. కోపంతో కాదు, ధర్మంతో ఒక ప్రశ్న అడిగింది. ఒక వ్యక్తి తన అధికారం పోయినప్పుడు తను ఇచ్చిన వాక్కు ఇంకొక వ్యక్తిని బంధించగలదా? ఈ ప్రశ్నకి భీష్మాచార్యులు సమాధానం ఇవ్వలేకపోయారు. ద్రోణుడు కూడా మాట పెదలలేకపోయాడు. ఎందుకంటే ఈ ప్రశ్న ద్రౌపది తన కోసం అడగలేదు, అక్కడ సభలో ఉన్న వాళ్ళందరి ధర్మానికి వేసిన ప్రశ్న. అధర్మంలో భాగ్యమే. సభ మొత్తం మౌనమైనప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అది తెలియాలంటే డో ఫాలో మీ, స్టే ట్యూన్డ్.